ఉమ్మడి వరంగల్ జిల్లాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. చాలా సెగ్మెంట్లలో పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వర్క్స్ సకాలంలో పూర్తి చేయాలని వారిని తొలగించాలని అన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీరాజు, ఇంజనీరింగ్, మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష చేశారు. నియోజకవర్గంలో వాయిదా పడ్డ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి సీతక్క. కానీ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరి వివిధ అంశాల మీద ఎప్పుడు వారు రివ్యూ చేస్తున్న మూలంగా మళ్ళీ మేము పెట్టలేకపోయినాం. కానీ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా వర్క్స్ ఇచ్చినాం. అదేవిధంగా ప్రపోజల్స్ కూడా చాలా తీసుకుంటున్నాం. కాబట్టి మరి వాటి యొక్క స్థితిగతులను ఒకసారి రివ్యూ చేసుకొని ఫర్దర్ గా ఇప్పుడుండే ఈ 2 months కాలంలో మనం ఏం వర్క్ చేయగలుగుతామో, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి, ఇచ్చిన వర్క్స్ ఏంటి కాన్స్టిట్యున్సీ వైజ్ గా, అదే విధంగా మరి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందామనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని ఇక్కడికి చూడడం జరిగింది. దాదాపుగా మేము ఎప్పుడు కూడా 2-3 months ఒకసారి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో మీ అందరితో కలుస్తా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం, రివ్యూ చేసుకుంటా ఉన్నాం. బట్ ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఇలా నిర్వహించుకోవడంతో ఇంకా క్షేత్ర స్థాయిలోకి వెళ్తే డీప్ గా డిస్కషన్ జరగడము, అంటే ఒక్కొక్క పని వారిగా వర్క్ వైజ్ గా కూడా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా మరి ఎవ్రీ 3 months ఒకసారి లేదా 2 months ఒకసారి మన శాఖకు సంబంధించి మీటింగ్స్ పెట్టుకోవడం మూలంగా మన ఫలితాన్ని కూడా ఇంకా మెరుగుపరచుకోవడం, ఏదైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లను కూడా మరి వాటికి ఉండేటువంటి సాధక బాధలు ఏమైనా ఉంటే వాటిని కూడా మనము క్లియర్ చేసుకొని తొందరగా పనులు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తుంది.